హాయ్ అందరికీ. యాక్చువల్గా వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విహానా మామ్ సత్య. ఫస్ట్ నేను ఇది వ్లాగ్స్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. అంటే ప్రాపర్గా థంబ్నెయిల్స్, వాయిస్ ఓవర్ కానీ ప్రతిదీ ఎక్స్ప్లెనేషన్ చేసి ఒక మంచి వ్లాగింగ్ అయితే ఇవ్వాలనుకుంటున్నా. ఈరోజు థంబ్నెయిల్ చూసే ఉంటారు, నా హస్బెండ్ బర్త్డే. అయితే నేను ఇది ముందు రోజు రికార్డ్ చేస్తున్నాను. తనకి ఏం గిఫ్ట్ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నాను. సో పెద్దగా ఆలోచనలు ఏం లేవు, బయటికి వెళ్ళి తనకి తెలియకుండా హెల్ప్ అనేది లేదు. సో కానీ నేను తన కోసం గిఫ్ట్ ప్లాన్ చేశాను. ఇప్పుడు ప్యాకింగ్ చేస్తాను. షార్ట్స్ని ఎలా అయితే మీరు ఫుల్గా వ్యూస్ చూసి సపోర్ట్ చేస్తున్నారో, లాంగ్ వీడియోస్ని కూడా సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే నా దగ్గర గిఫ్ట్స్ రెడీగా ఉన్నాయి అండ్ గిఫ్ట్స్ కార్డ్స్ కూడా రెడీగా ఉన్నాయి. సో నేను ఇప్పుడు వీటితో నేను గిఫ్ట్స్ అయితే రెడీ చేస్తాను. అండ్ మీకు కూడా సర్ప్రైజ్ నా దగ్గర ఏముంది అనేది. సో ఇప్పుడు ట్రై చేద్దాం. మా ఇంట్లో స్పేర్గా ఈ గిఫ్ట్ కవర్స్ అయితే ఉంటాయి, లేకపోతే మా ఆయన తెచ్చి పెట్టుకుంటారనమాట. ఎవరికైనా గిఫ్ట్ కొన్నాక మా ఆయన ఇంట్లో ప్యాక్ చేసేసి గిఫ్ట్స్ ఇస్తారు. అందుకని చెప్పి బాగా చేశాను కదా ప్యాకింగ్. వామ్మో, నాకు ఎంత బాగా వచ్చా. ఇన్ని రోజులు ఈ టాలెంట్ని ఎక్కడ పెట్టారో అర్థం కాలేదు. ఫైనల్గా ఏదో విధంగా ప్యాకింగ్ అయితే రెండోది కూడా సక్సెస్ఫుల్ అవబోతుంది. ఫైనల్గా దడప ఎలా పోలా గిఫ్ట్ అయితే ప్యాక్ చేశాను నేనే. సో ఈ రెండింటిని రేపిస్తా మా హస్బెండ్కి. మీరైతే కంటిన్యూ చేయండి, వీడియోని స్కిప్ చేయొద్దు. మంచి మంచి వ్లాగ్స్ చేస్తాం. మా ఫ్రెండ్ అయితే పువ్వులు తీసుకురమ్మన్నా. సో 50 రూపీస్కి అనమాట ఈ చిన్న రోజెస్ ఇవన్నీ. సో నేను వీటితో ఏం చేయాలో తెలీదు, ఏదో ఒకటి చేస్తా. నైట్ మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళాక ఫిష్ ప్రాన్స్ తీసుకొచ్చా. మార్నింగ్ లేచి నిదానంగా దీపం పెట్టుకొని 6 o'clockకే వెళ్ళిపోయారు డ్యూటీకి, అందుకే టెంపుల్కి వెళ్ళలేదు. సో కుదిరిన రోజే వెళ్తాము. కిచెన్లో అయితే మా హస్బెండ్ కోసం ఫిష్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఫిష్ కర్రీ కోసం అయితే ఇది ఉంచాను. అండ్ ప్రాన్స్ కర్రీ చేస్తాను దమ్ బిర్యానీలోకి. ఇది వచ్చేసి రైస్లోకి ఫిష్ కర్రీ. అండ్ తనకి ఫిష్ ఫ్రై ఇష్టం కాబట్టి ఫ్రై. అండ్ కేక్ కూడా చేస్తున్నాను. అండ్ దీనికి ఇంకా కొంచెం పని ఉంది, చాక్లెట్ వేయాలి. ఇంకా కట్ చేసుకున్నాక నేను చికెన్ తీసుకొచ్చి చికెన్ దమ్ బిర్యానీ. అమ్మా, చికెన్ కోసం వెళ్ళా కానీ ఎండ బాగా ఉంది, చాలా ఎండ ఉంది. అలసిపోతున్నాను అసలు. నేను నిన్నే తీసుకోవాల్సింది, బట్ ఫ్రెష్గా తీసుకొద్దామని చెప్పి చికెన్ కోసం వెళ్ళాను. యాక్చువల్గా రోజు వర్షం పడుతుంది, ఈరోజు కూడా వర్షం కొంచెం లైట్గా మేఘాలు ఉంటాయేమో, వెళ్ళొచ్చేయచ్చు అనుకున్నా. బట్ చాలా ఎండ ఉంది, కానీ చికెన్ తీసుకొచ్చా. సో ఇప్పుడు చికెన్, ఫిష్, ప్రాన్స్ అన్నీ వండాలి. చూద్దాం. ఇప్పుడైతే కొంచెం బిర్యానీ చేస్తున్నాను మా హస్బెండ్ కోసం, చెప్పాను కదా. సో ఇక్కడ చికెన్, ఇవి మా హస్బెండ్ కోసం నేను చేసిన స్పెషల్స్. ఫిష్ కర్రీ విహానాకైతే ప్రస్తుతానికి తినిపిస్తున్నాను. ఫిష్ ఫ్రై ఒక 5 పీసెస్ అయితే చేశా. అండ్ రైతా కూడా చేశాను. ఇది వచ్చేసి ఆనియన్స్, ఇది వచ్చేసి ప్రాన్స్ కర్రీ. అండ్ బిర్యానీ అయితే ఉడుకుతుంది. మా హస్బెండ్ ఎలా ఫీల్ అవుతారో చూస్తాను, రియాక్షన్. సేమియా అయితే ప్రిపేర్ చేస్తున్నాను లాస్ట్లో. యాక్చువల్గా ఇది ప్లాన్ లేదు సేమియా చేద్దామా అని చెప్పి, కానీ అన్నీ చేసి స్వీట్ లేకపోతే ఎలా అని చెప్పి అయితే చేసా. సో ఇంకా జీడిపప్పు వేయలేదు, ఫ్రై చేసుకున్నది వేస్తాను. బాయిల్ అవ్వలేదు కదా, కట్ చేయాలో తెలీదు. చాకు తేలేదని చెప్పి రాయితో కొట్టి ఏదైనా తీసుకెళ్దామని అనుకుంటున్నా. చూడాలి. నేను కనిపిస్తున్నానా? కనిపిస్తున్నా.
హ్యాపీ విషయం ఏంటంటే ఈ అరిటాకులు కట్ చేసిన వీడియో మొత్తం విహనయ్య తీసింది. బాగా వచ్చింది కదా. మా ఆయన ఏమో మధ్యాహ్నం టెన్షన్గా వచ్చి 15 నిమిషాల్లో వెళ్ళిపోతాను స్పీడ్గా పెట్టి అని అన్నారు. ఇంకేముంది, నేను తెచ్చిన అరిటాకునేమో కడిగేసి అందులో బిర్యానీ, చికెన్, ఫిష్, ప్రాన్స్ అన్నీ నేను వండినవి ఒకేసారి వడ్డిస్తా అబ్బా, అలాగే ఇష్టం నాకు అని అంటే, లేదు నాకు కావాల్సినవి తక్కువ వేసుకుంటాను, అన్ని మూతలు తీసి అలా పెట్టి నా ముందు అని అన్నారు. ఉదయం ఏమో సరిగ్గా తినకుండా వెళ్ళిపోయారనమాట. లేట్ అయిపోతుంది, స్పీడ్గా టైం లేదని చెప్పి ఫుల్ ఆకలేస్తుంది అన్నారనమాట. ఫోన్లో హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఆకలితో వచ్చిన హస్బెండ్కి ఇన్ని రకాలు పెట్టాను అని చెప్పి. తర్వాత మా హస్బెండ్ తినేసిన తర్వాత నేను కూడా తినేసి ఆకు తీసేస్తున్నాను అనమాట. రెడీ అవుతుంది హీరో. ఇటు చూడు పోనీ ఒకసారి. విహాన ఏది? విహాన ఇటు చూడు. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ డాడీ. అవన్నీ కట్ చెయ్యి. హ్యాపీ బర్త్డే టు యూ డాడీ. హ్యాపీ బర్త్డే టు యూ డాడీ. ఇదిగో నీ గిఫ్ట్. హ్యాపీ బర్త్డే డాడీ. వావ్, టిష్యూ పెట్టాను. టిష్యూ గిఫ్ట్ ఓపెన్. ఓపెన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అస్తమాటికి తినడమేనా? హ్యాపీ గిఫ్ట్ డే. విహాన డబ్బులు ఇచ్చింది, మరి నేనేమి ఇస్తాను? దానికి ఏం పని చేయదు కదా. मम्मी ज्यादा दिया నేను కూడా డబ్బులే ఇచ్చా. कितना? డబ్బులకి ఇంత గిఫ్ట్ ప్యాకింగ్ అవసరమా అంటారా? అదేంటో తనకు నచ్చింది తను కొనుక్కుంటే తను హ్యాపీ అండ్ నేను హ్యాపీ, అందుకనే డబ్బులే ఇచ్చాను. మార్నింగే 2 పూటలకి సరిపోయిన నాన్ వెజ్ థాలి వండాను అనమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అన్ని రకాలు వండి మా ఆయనకి పెట్టాలని. ఆ డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది. కలిసి తింటున్నాం. చికెన్ పెట్టి అమ్మ డాడీ తినిపిస్తే తినవా నువ్వు? గుడ్గల్ केक नहीं दूंगा ऐसा. సరే కేక్ ఇస్తాం లే తిన్. केक चाहिए? సరే నాకు केक चलते एक आध. నేను తినేస్తాను చూడు. ఇంకా पहले ये खा. ये డాడీ చేస్తాడు తిను. వెరీ గుడ్. తినే అతను పక్క కూర్చొని తినేరా. సర్లా అటెల్లే భగవానికి ఇచ్చేద్దాం. అటెల్ తింటరా? నేను తినేసాను. అదంతా తినరా? అలా ఉంది. ఇంకా నాకు సరిపోతుంది. అక్కడ కూర్చొని పగేసిన ప్లేట్ అయిపోతుందా? ఇంకా 10 నిమిషాలు అయిపోతున్నా. అటు పక్కన కూర్చొని తినే నిలగాల తింటావు. అటు పక్కన వెళ్ళిపో.